పోయేదే విల్ డిఫైన్ అవర్ ఫ్యూచర్. ఇండస్ట్రీకి గుడ్ ఫేజ్ బ్యాడ్ ఫేజ్ అనేది సెపరేట్గా ఉండదు. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. బట్ మెనీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మాట్లాడుతుంది ఏంటంటే ఫుడ్ ఫాల్స్ తగ్గిపోతున్నాయి, జనాలు బాగా సెలెక్టివ్ అయిపోయారు, లేకపోతే నాన్ థియేట్రికల్ మార్కెట్ బాగా అయిపోయింది. బట్ ఆ కన్సర్న్ మీలో ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా కనిపించలే. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్? అంటే there are two ways of looking at it, sir. One is with regards to the global scenario. One is with regards to the things that are happening within the industry. With regards to the global scenario, not just film industry, మీరు రియల్ ఎస్టేట్లో కూడా స్లంప్ ఉంది. రెస్టారెంట్స్, బయట ఫుడ్ బిజినెస్లో కూడా ఫుడ్ ఫాల్స్ తగ్గుతున్నాయి. సో ఆ కంపారిజన్లో సినిమా ఇండస్ట్రీలో కూడా కొంత గ్యాప్ వచ్చింది. With regards to what is happening within the film industry, inevitably there has to be a correction because last 5-6 years lo abnormal ga rates perigipoyayi. Be it cost of production or be it the price at which the platforms or the buyers were acquiring films, adi kuda chala perigindi, which has not been very organic. Intaku mundu 10 years back oka satellite channel oka particular hero cinema 1 crore rupayalu konte next cinema హిట్ అవుతే ఒక 10% ఎక్స్ట్రా, 1,10 లక్షలకి తీసుకునేవాళ్ళు. ఫ్లాప్ అవుతే ఒక 90 లక్షలు, ఒక 10% తక్కువ తీసుకునేవాళ్ళు. ఆ వేరియేషన్ ఆ 10-15%లో ఉండేది. ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో జరిగింది ఏంటంటే ఒక హిట్ అయిన వెంటనే ₹1,00,00,000కి మార్కెట్ ఉన్న సినిమాని 2.5-3 కోట్లకు అమ్మడం మొదలుపెట్టారు ప్రొడ్యూసర్స్. సో అది మేబీ దే వర్ ఏబుల్ టు అఫోర్డ్ ఆర్ మార్కెట్ వాస్ కండ్యూసివ్, ప్లాట్ఫామ్స్ ఆర్ సాటిలైట్ ఛానల్స్ దే బాట్ ఇట్. బట్ ఇప్పుడు మార్కెట్ స్లో అయినప్పుడు దే ఆల్సో హ్యావ్ టు గో బ్యాక్ టు ద కరెక్షన్ మోడ్. సో ఏదైతే ఫ్యాట్ ఉందో, ఏదైతే అబ్నార్మల్ గ్రోత్ ఉందో అదే ఇప్పుడు కట్ డౌన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నంబర్స్ విల్ గో బ్యాక్ టు ద నార్మల్ ప్రాక్టికలీ వయబుల్ నంబర్స్. ఆ రీచ్లో ఉండడానికి మేము యాజ్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్ టు మేక్ ఫిల్మ్స్ విచ్ ఇన్ ద బడ్జెట్, ప్రాబ్లీ అట్ 25-30% లెసర్ కాస్ట్ టు బీ ఏబుల్ టు సప్లై ఆ ప్రోడక్ట్ టు ద ప్లాట్ఫామ్స్ అట్ అ రీజనబుల్ ప్రైస్. బట్ నాకు మేజర్గా కనిపిస్తున్న 2 ఛాలెంజెస్ ఏంటంటే, ఈ ఏదైతే నాన్ థియేట్రికల్ మార్కెట్ పెరిగిందని అనుకున్నామో దానికి ప్రపోర్షనేట్గా ఎవ్రీబడీస్ రెమ్యూనరేషన్స్ కానీ శాలరీస్ కానీ ఒక చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద హీరోల దాకా అందరి పెరిగినాయి. ఆ క్లాక్ టర్న్ బ్యాక్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారేమో? ఇబ్బంది ఏం లేదు. వీ హ్యావ్ టు టాక్. అండ్ ఇప్పుడు డబ్బులు వచ్చినప్పుడు ఇచ్చాము, డబ్బులు తక్కువ వస్తున్నప్పుడు తగ్గించాలి, అంతే కదా. అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవుతూనే చేయాల్సి, లేకపోతే చేయకూడదు. ఓకే. పాసిబుల్ కానప్పుడు వాట్ ఈస్ ద వైబిలిటీ ఫర్ యూ యాజ్ అ ప్రొడ్యూసర్? ఓకే. డబ్బులు ఉన్నప్పుడు ఓకే ఇచ్చాం, బాగానే ఉంది. ఇప్పుడు మార్కెట్ స్లో ఉంది, ప్లాట్ఫామ్ ఇంతకుముందు ఇచ్చిన డబ్బు ఇప్పుడు ఇవ్వమంటున్నారు, థియేటర్లో ఇంతకుముందు వచ్చిన రెవెన్యూ ఇప్పుడు రావడం లేదు. వీ హ్యావ్ టు టాక్ టు టెక్నీషియన్స్ అండ్ క్రూ అండ్ యాక్టర్స్ అండ్ రివైజ్ ద నంబర్స్. ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, వీఆర్ డెఫినెట్లీ అప్ ఫర్ ట్రబుల్ కదా. ఓకే. వై డూ అ ప్రాజెక్ట్ వెన్ యూ నో యుల్ బీ ఇన్ ట్రబుల్? అండ్ ఓటీటీ పర్స్పెక్టివ్లో చూస్తే మీరన్నట్టు ఇందాక ఎర్లీ డేస్ కోవిడ్ తర్వాత వచ్చినప్పుడు ఇచ్చిన మనీ ఇప్పుడు చాలా సినిమాలకి ఇచ్చిన మనీ కంటే 5-6 టైమ్స్ ఎక్కువ డబ్బులు చాలా మోర్ రెగ్యులర్గా తీసుకున్న టైంలో పోలిస్తే ఇప్పుడు బాగా కట్ డౌన్ చేశారు వాళ్ళ బడ్జెట్స్. బట్ అప్పటికంటే కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఫైనల్ ప్రొడక్ట్స్ మీద, రిలీజ్ డేట్ల మీద, ఇండస్ట్రీ మీద ఇప్పుడు ఎక్కువ హోల్డ్ కనిపిస్తుంది. ఐడియల్లీ వాడు డబ్బులు తగ్గిస్తే నువ్వు నాకు డబ్బులు తగ్గిస్తున్నావు కాబట్టి ఐ విల్ బి డిసిషన్ మేకర్ అని అనుకోవాలి కదా. అంటే ఆనెస్ట్లీ అందరూ ఓటీటీస్ వచ్చి డామినేట్ చేస్తున్నారు, వాళ్ళు కమాండ్ కంట్రోల్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ని తొక్కేస్తున్నారు, ఇది అంటున్నారు. కానీ లాజికల్లీ ఇఫ్ యూ థింక్, నేను ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి ఒక సినిమా ఈ రేట్కి ఇస్తాను, ఈ డేట్కి రిలీజ్ చేస్తా అని చెప్పాను. వాడు నాకు అడ్వాన్స్ ఇచ్చాడు, బ్యాలెన్స్ డబ్బులు కూడా రెడీగా పెట్టుకున్నాడు నాకు కట్టడానికి. నేను ఆ డేట్కి రిలీజ్ చేయకపోతే సినిమా అతని లైబ్రరీ అతను మిస్ అయిపోతుందిగా. సో ఇప్పుడు మీరు ఎనీ బిగ్ ప్లాట్ఫామ్ దే బై సర్టన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ఇయర్. ఆ ఫిల్మ్స్ ఆ టైంకి రానప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్, వాళ్ళ స్కెడ్యూలింగ్, వాళ్ళ లైబ్రరీ మొత్తం మిస్ అయిపోద్దిగా. వీ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ దేర్ సైడ్ ఆల్సో. వెన్ దే ఆర్ పేయింగ్ సో మచ్ ఆఫ్ మనీ, సచ్ ఫ్యాన్సీ మనీ, దే ఆల్సో హ్యావ్ అ రైట్ టు సేఫ్ గార్డ్ దేర్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మేము యాజ్ ప్రొడ్యూసర్స్ ఇఫ్ వీ వర్ ప్రాంప్ట్ ఇన్ అవర్ డెలివరీస్, what is the need for a platform to come and command a date on me? So problems are on both sides. ఏంటంటే ప్రొడ్యూసర్స్ మాట్లాడినప్పుడు వన్ సైడ్గా మాట్లాడతారు. మాకు ఇప్పుడు ఎవరైనా కూడా మనం వన్ సైడ్గా మాట్లాడతాం కదా, మన గురించి మనం మాట్లాడుకుంటాం ఆబ్వియస్లీ. సో గ్లోబల్ ఓవరాల్గా ఆలోచించినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటి కూడా తెలుస్తుంది. అదర్వైజ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దెమ్ టు బాస్ ఓవర్ అస్?
అండ్ ఇప్పుడు డబుల్ రేట్ తగ్గించారనుకుందాము. వాట్ ఈస్ వైబుల్ ఫర్ దెమ్ వాళ్ళు చెప్తున్నారు. మేము ఇంతే ఇవ్వగలుగుతాము. ఒకప్పుడు మా దగ్గర డబ్బులనే ఇచ్చాము. ఇప్పుడు గ్లోబల్గా రెసిషన్ ఉంది, మా దగ్గర ఫండ్స్ తగ్గిపోయాయి, ఇప్పుడు ఇంతే ఉంది, ఇంతే ఇస్తామంటున్నారు. ఆ ప్రైస్లో మనం చేసుకోవాలి, ఇవ్వాలంతే. అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వడం లేదు, ఇప్పుడు నేను దవా ఇచ్చి నాకు ఇప్పుడు కూడా అదే రేట్ ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది అది? ఓకే. ఇందాక క్రిష్ గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే ఒక డైరెక్టర్ రిలీజ్‌కి ఒక 10 రోజుల ముందో, వారం రోజుల ముందో కనిపించడం అనేది నా వరకు అయితే చాలా రేర్. అసలా చాలామంది డైరెక్టర్లు అసలా ప్రమోషన్స్ కూడా స్కిప్ చేసేసి రిలీజ్ తర్వాతే కనిపించేవారు. లాస్ట్ మినిట్ వరకు ఒక సినిమాని డ్రైవ్ చేసి ఏదో కరెక్షన్స్ చేయడం అనేది చాలా ఇక్కడ క్వైట్ కామన్ ఇక్కడ. బట్ క్రిష్ గారు ఏమంటున్నారంటే రాజీవ్ ఒప్పుకోడు అసలు అలాగా. రాజీవ్ ఈజ్ వెరీ పర్టిక్యులర్. ఇంకా ముందే లాక్ చేసుకోవాల్సిందే అంటున్నారు. అలా ఏం లేదండి, ఇప్పటికీ జరుగుతున్నాయి కరెక్షన్స్. ఈరోజు కూడా మళ్ళీ క్రిష్ వెళ్తున్నాడు, సౌండ్ అవి లాస్ట్ దాకా జరుగుతూనే ఉంటుంది. సో నేను ఫైట్ చేస్తుంటాను, లెటర్స్ ఫినిష్ ఇట్ ఆఫ్, లాస్ట్ మినిట్ టెన్షన్ వద్దు అందరికీ, కాపీ డిస్పాచ్ అయిపోవాలి ఓవర్సీస్ ఇవన్నీ, లేకపోతే వాళ్ళు సఫర్ అవుతారు, నేను పుష్ చేస్తుంటాను. అట్ ద సేమ్ టైమ్ ఐ అండర్స్టాండ్ దట్ క్రిష్కి లాస్ట్ మినిట్ వరకు ఇంకా బెటర్, ఒక చిన్న సౌండ్ ఏదైనా ఇంకా బెటర్ చేయొచ్చా, ఇంకొక షార్ట్ ఏదైనా బెటర్ చేయొచ్చా, ఆయన తప్పనే అనుకుంటుంది. ఒకసారి మూవీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇట్ ఇస్ ఫినిష్డ్, మనం ఏం చేయడానికి ఉండదు. ఇప్పటికీ నేను నా సినిమాలన్నీ, పాత సినిమాలన్నీ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు నాకు చాలాసార్లు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఇక్కడ కొంచెం బెటర్ చేసి ఉండొచ్చు కదా, అది మనకు తెలుస్తుంటుంది. బట్ టైం ప్రెషర్ వల్ల మనం పంపించేయాల్సి వస్తుంది సినిమా. సో క్రిష్ కాదు, ఎనీ డైరెక్టర్ టు ద బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్ దే వాంట్ టు యూటిలైజ్ దట్ లాస్ట్ 1 minute ఆల్సో టు మేక్ ఇట్ బెటర్. ఓకే సార్, మొన్నటి వరకు ఇండస్ట్రీ స్ట్రైక్ నడిచింది. ఆబ్వియస్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ హైక్ కోసం డిమాండ్ చేశారు. 30% అంటే ఏదో 22.5%కి ఏదో ఒప్పుకున్నారు. హౌ కన్సర్న్డ్ ఆర్ యూ ఆర్ హౌ బాదర్డ్ ఆర్ యూ? సో డెఫినెట్లీ ఫిల్మ్ క్రూ బై అండ్ లార్జ్ ద వర్క్ ఇస్ వెరీ స్ట్రేనియస్ అండి. ఫిల్మ్ క్రూకి జనరలీ చాలా కష్టపడతారు. దే డిజర్వ్ టు బీ పెయిడ్ వెల్. బట్ అది ఎంత అనేది ఎక్కడో చోట వీ హ్యావ్ టు డిఫైన్ ఇట్, దేర్ ఇస్ నో లిమిట్ టు ఇట్. సో ఇనీషియల్గా వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఫస్ట్ ఇయర్కి అండ్ సెకండ్ థర్డ్ ఇయర్స్కి కమ్యూనిటీకి చూసుకుంటే ఇట్ వాజ్ అ లాట్. వీ ఆర్ విల్లింగ్ టు గివ్ అ వేజ్ హైక్, బట్ టు వాట్ ఎక్స్టెంట్ అనేది ఓవరాల్గా చూసుకోవాలి కదా. బడ్జెట్స్ ఎంత సఫర్ అవుతాయి, మార్కెట్ కండిషన్స్ ఏంటి అని చూసుకోవాలి. బట్ ఐ థింక్ నౌ దేర్ ఇస్ అ మిడ్ వే. వాట్ we have offered and what they've accepted, I think we are not అంటే ఒక బ్యాలెన్స్ అయితే క్రియేట్ అయింది అనుకుంటున్నాను. దే ఆర్ హ్యాపీ, వీఆర్